మా మేడం వాళ్ళని ఎయిర్‌పోర్ట్ దగ్గర దింపడానికైతే వచ్చాను. సౌదీకైతే వెళ్తున్నారు మక్కాకి. బాయ్ బాయ్ టాటా మమ్మ ఎళ్ళిపోతుంది ఫ్లైట్‌లో. ఈరోజు నేను ఎంత ఖుషిగా ఉన్నానంటే ₹1,00,00,000 డబ్బులు దొరికినా గాని అంత ఆనందం రాదేమో. చాలా ఖుషిగా ఉన్నాను నేనైతే మా మేడంని ఎయిర్‌పోర్ట్ దగ్గర దింపగానే. ఆనందాన్ని మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలనేసి ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి రాగానే కోడినైతే చేతిలో పట్టుకున్నా. మంచిగా చికెన్ కర్రీ చేసుకొనైతే తిన్నానన్నమాట. ఈ కోడినొచ్చేసి ఫస్ట్ నీళ్ళల్లో అయితే నానేయాలి. గడ్డగట్టి ఉంటుందన్నమాట. మూత తీసినప్పుడు వచ్చిన స్మెల్‌కే సగం కడుపైతే నిండిపోయింది. కారం మామూలుగా దట్టించలేదు. కడప కాబట్టి మంది ఒక స్పూన్ ఎక్కువే కారం వేసి మంచిగా వండుకున్నానన్నమాట. మామూలు టేస్ట్ లేదు చికెన్ కర్రీ. వండేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా గానీ ఈ ఆనందంలో వీడియో తీయడమే మర్చిపోయినా. ఈ స్టాండ్ ను కూర్చోబెట్టడానికి కింద కత్తి అయితే పెడతాను. అది నిలబడట్లేదు. చికెనే కలుపుకొని తినాలంటే అసలు టేస్ట్ ఉండదు. పక్కనే ఎర్రగడ్డ పెట్టుకొని మంచిగా నిమ్మకాయ పెట్టుకొని ముద్ద కలుపుకొని తింటే దాని కథే వేరనమాట. అట్టాగే ఓ బీర్ కూడా తెచ్చుకున్నా. ఇది వచ్చేసి బీర్ కాదు, మామూలుగా జ్యూస్ లాంటి డ్రింక్ అనమాట. కువైట్ లో చాలా మంది ఆల్కహాల్ దొరుకుతుంది అంటారు కానీ కువైట్ లో ఆల్కహాల్ అయితే దొరకదు అనమాట. మామూలుగా బకాలలో అయితే దొరుకుతాయి ఇలాంటి డ్రింకులు. ముద్ద అట్టా కలుపుకొని తింటా అంటే అబ్బా నా సామిరంగా ముక్క అట్లా పెట్టుకొని తింటా అంటే ఆహా నోరు అయితే ఊరిపోతుంది అనమాట. మంచి కారకారంగా ఎర్రగడ్డ తినాలి. ఓహో ఇంకా మామూలుగా ఉండదు అనమాట టేస్ట్. లెగ్ పీస్ అనమాట ఇది. ఈ కాలంగా మా మేడం పెట్టే టార్చర్ కు విసుకొచ్చేసింది. ఇంకా 2 days దాకా ఇంటికైతే రాదనమాట. దానికి సంబంధించిన పార్టీని ఇది వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. బాయ్.